మంత్రి రోజా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆధారాలతో అడ్డగోలుగా బుక్ అయిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? మంత్రి రోజాని మంత్రి పదవి నుంచి తొలగిస్తాడా, లేదంటే వచ్చే ఎన్నికల్లో నగర నియోజకవర్గ సీటుని రోజాకి ఇవ్వకుండా లేపేస్తాడా? అసలు రోజా ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, ఏ విషయంలో పట్టుబడింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గారి నోటి దూల గురించి గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడన్నా తన మంత్రివర్గ శాఖ గురించి మాట్లాడిద్దామో, ప్రభుత్వంలో ఆ శాఖకు తెచ్చినటువంటి నిధుల గురించో అభివృద్ధి గురించో మాట్లాడిద్దామో అని మనం చూస్తే ఏ రోజు మాట్లాడితే పోలోమంటూ తిరుపతికి వారానికి 2 సార్లు దర్శనానికి పోతే 50 మందిని తీసుకొని పోతే వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంది. ఈ రకంగా 4.5 సంవత్సరాల్లో 200 కోట్లకు పైగా సంపాదించిందని మార్కెట్లో గట్టిగా టాకు నడుస్తుంది. ఇప్పుడు అది మనకు పెద్ద విషయమే కాదు, ఎందుకంటే ఈవిడ దోచుకున్నటువంటి దోపిడీలో అదొక భాగమే. అయితే ఈవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మంత్రి పదవి నుంచి తీసేస్తాడా? ఆళ్ళు ఇల్లు కాదు, సొంత పార్టీ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ నాకు మున్సిపల్ చైర్మన్ ఇస్తానని చెప్పి నా దగ్గర నుంచి 70 లక్షల రూపాయల డబ్బు తీసుకొని నాకు ఆ పదవి ఇవ్వలేదని చెప్పి నేరుగా రోజా పైన సొంత పార్టీ కౌన్సిలర్ ఆరోపణ చేసిన తర్వాత మరి రోజా గారికి మంత్రిగా కొనసాగేటువంటి నైతిక హక్కు ఉన్నదా? నగర నియోజకవర్గ శాసనసభ్యురాలుగా కొనసాగడానికి నైతిక హక్కు ఉన్నదా? దీని మీద స్పీకర్ తమ్మినేని సీతారామ గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? దీని మీద సుమోటాగా కోర్టు కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా? ఒక మంత్రిగా ప్రలోభాలకు గురి చేసి లక్షలాది రూపాయల డబ్బులు తీసుకొని, అది కూడా బ్లాక్ మనీ తీసుకున్నప్పుడు రోజా గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థకు లేదా? మరి దీని మీద కేసులు పెట్టరా? దీని మీద విచారం చేయరు. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకు ఊడిగం చేస్తుంది కాబట్టి ఇవాళ వ్యవస్థలన్నీ కూడా వీటన్నిటి మీద చర్యలు ఉంటాయి రాబోయే రోజు. ఇవాళ రోజా గారు రెడ్ హ్యాండెడ్గా సొంత పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. గతంలో కూడా ఇవి దొంగ ఏడుపు లేచింది. నా పార్టీ వాళ్ళే నాకు బ్యాండ్ వేస్తున్నారు, పక్కేస్తున్నారు అని చెప్పి. నీ దొంగ ఏడుపులే తప్ప 4.5 సంవత్సరాల్లో నువ్వు 100 కోట్ల రూపాయలు సంపాదించావు. అక్కడ ఇసుక దోపిడీ చేశావు, మట్టి దోపిడీ చేశావు, భూదందాలు చేశావు, ఎర్రచందనం మాఫియా చేస్తా ఉన్నావు. నువ్వు మంత్రిగా ఏమన్నా చేశావంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడటం, ఇదే నీ పద్ధతి అయిపోయింది తప్ప ఏ రోజు కూడా టూరిజం శాఖ మంత్రిగా నేను ఈ నిధులు తీసుకొచ్చాను, ఈ అభివృద్ధి చేశాను, ఈ రకంగా టూరిజం శాఖను నేను ముందుకు తీసుకెళ్తున్నాను అనేటువంటి మాటలు ఏ రోజన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా రోజా అని చెప్పి నేను నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా. మంత్రిగా నీకు పదవి ఇచ్చింది కేవలం ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికా? నిన్ను వాడుకునేదో అందుకేలే. కానీ అయితే కరెక్ట్గా ఇంకొక 2 నెలల తర్వాత నువ్వు మాజీ మంత్రిగా మిగిలిపోతా ఉన్నావు. నీకు జగన్మోహన్ రెడ్డి సీటు కూడా ఇవ్వడని, ఎందుకంటే నీ సొంత పార్టీ నాయకులు నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకోవడంతో నీకు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వకుండా పక్కన పడేసి తర్వాత ఏదో చేస్తానని హామీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని గట్టిగా టాప్ నడుస్తుంది. సరే, మొత్తానికి మాజీ మంత్రిగా, మాజీ శాసనసభ్యురాలుగా మిగిలిపోయేటువంటి నువ్వు 2 నెలల తర్వాత మళ్ళీ కరెక్ట్గా జబర్దస్త్ బూతు జోకుల కార్యక్రమానికి జడ్జిగా వెళ్ళటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటున్నావు అని కూడా మార్కెట్లో టాక్ వస్తుంది. నువ్వు ఒక మహిళగా ఇంత బూతు జోకులు, ఈ మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించేటువంటి అసభ్య జోకులు వేసేటువంటి కార్యక్రమంలో నువ్వు మళ్ళీ అసభ్య భంగంలో నృత్యాలు వేయటం ఒకటి, ఆ దౌర్భాగ్యం చూడలేక మా బోటోళ్ళు కళ్ళు మూసుకోవటం ఒకటి. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమన్నా చేశావా? చేసింది అంటే లేకుండా ఎందుకు లేదురే? నువ్వు అభివృద్ధి అయ్యావు, నీ అన్నలు అభివృద్ధి అయ్యారు, 100,000 కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నావు, సొంత పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా పర్సంటేజ్లు తీసుకున్నావు, కమిషన్లు తీసుకున్నావు, వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకున్నావు. పదవులు ఇవ్వటానికి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దాకా సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రతి పదవికి ఇంత అని చెప్పి రేటు తీసుకున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ మార్కెట్లో టాక్కు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? నీ మీద నేరుగా నీ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేస్తే ఇంతవరకు నువ్వు దానిపైన స్పందించలేదంటే ఆ ఆరోపణలు నిజమని ప్రతి ఒక్కరూ నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్కచెమ్మలకు అది చేస్తాను, పేదవాళ్ళకి ఇది చేస్తాను అంటావు కదా? నీ సొంత పార్టీ నాయకుల్ని రోజా గారు ముంచేసి మోసం చేసి 70 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళని అప్పుల పాలు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ పదవి కూడా ఇవ్వలేదే. మరి రోజా గారిని మంత్రి పదవులు నువ్వు కొనసాగిస్తావంటే నువ్వే లక్షల కోట్లు దోచుకుంటా ఉంటే మద్యం మాఫియా దగ్గర నుంచి, ఇవాళ ఇసుక మాఫియా దగ్గర నుంచి, ఇవాళ ఎర్రచందనం మాఫియా దగ్గర నుంచి, గంజాయి మాఫియా దగ్గర నుంచి, భూదందాల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వేలాది కోట్ల రూపాయలు దోచుకునేటువంటి నువ్వు ఎవరన్నా శాసనసభ్యులను, మంత్రులను ఏంది అవినీతి కార్యక్రమం అని మాట్లాడితే నీకంటే మేము చేసేది ఒక్కరేమిటే కదా అని అడిగితే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే రోజా గారిని ఇమ్మీడియట్గా మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలి, తన శాసనసభ్యత్వాన్ని తొలగించాలి, తన మీద చర్యలు తీసుకోవాలి, ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటి మీద విచారణ జరిపించాలి. ఖచ్చితంగా ఇటువంటి ఎందుకు జరుగుతాయి మీకు? ఇవాళ ఈవిడ గారి మీద నేరుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
వారానికి ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుంది. భక్తితో వెళ్తే ఇబ్బంది లే, ఆడికి పోయి దర్శనం దండం పెట్టుకొని రాష్ట్రం బాగుండాలి, నా శాఖ అభివృద్ధి చెందాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుంటే ఇబ్బంది లే. కానీ ఈవిడ గారు ఆడికి పోయి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడింది. పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఆ తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి విధానాన్ని కూడా దాటి ఈవిడ గారు మాట్లాడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ వాళ్ళందరినీ పిలవటం, ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం. ఇదే నీకు పనిగా పెట్టుకున్నావు. కరెక్ట్గా 2 నెలల తర్వాత నీకు ఏం పని ఉండదు. నిన్ను శాశ్వతంగా రాజకీయాల నుంచి నీ నియోజకవర్గ ప్రజలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికన్నా కనీసం ఈ 2 నెలలన్నా నిన్ను 2 సార్లు గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల కోసం, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నువ్వు మంత్రిగా ఉన్నటువంటి టూరిజం శాఖ కోసం రోజా గారు కనీసం ఈ 2 నెలలన్నా చిత్తశుద్ధిగా పనిచేయాలని నేను విన్నవిస్తా ఉన్నాను.